తెలంగాణ ఫేమస్ పాటల పులుసు. అగో మా అక్క అంటుంది పాటలు పాడుకుంటూ చేస్తారా అని. అట్లేం లేదక్క, కిర్రాకుండా చూసి ముందుగాల దీనికోసం టాటా వల్ల నువ్వుల గానుగ నూనె ఎత్తున్నా. అది ఏడి కాగానే చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఇంత పచ్చిమిర్చి ముద్ద, గీత ఎల్లిగడ్డ ధనియాలు వేసి దంచుకున్న ముద్ద. మరి మన కళ్యామాకేం పాపం చేసింది అది కూడా వేసుకో. ఇది మంచిగా వేగినాక గిత్త రాళ్ళు ఉప్పు వేసుకో. ఇక దీంట్లోనే గిత్త కొత్తిమీర వేసుకో. ఒక్కసారి మళ్ళీ కలపవానే కలుపు కదా. మనం నెక్స్ట్ హాఫ్ గిలాస్ శనగపిండి వేయబోతున్నాం కాబట్టి హాఫ్ కంటే ఎక్కువ నీళ్ళు తీసుకో. దాంట్లో పోసుకొని గిత్త మరగని. చూసినావులే ఎట్ట మరుగుతున్నదో. ఇంతకు ముందు చెప్పినట్టే హాఫ్ గిలాస్ శనగపిండి తీసుకో. ఇక దాంట్లో పోయాలి కదనే అక్క. దాంట్లో పోసుకొని ఉండలు రానియకుండా మత్తు కలుపుకో. ఇట్లా కాగానే పక్కన పెట్టుకో. ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో టాటా వాళ్ళ నువ్వుల గానుగ నూనె ఒక సుక్క సరిపోతుంది. ఇక దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకో. గది రాసుకోగా ముచ్చట చెప్పాలని. మొన్న క్యారెట్ రైస్ ని 2,90,000 మంది చూసారు. అదే చూసిన మస్తుగా కొత్త వంటలు తెస్తున్నా ఫాలో చేసుకోరు. ఇక ఇప్పుడు పక్కన పెట్టి తాళం పెట్టుకున్న పిండిని తీసుకొచ్చి ఇట్లా వేసుకోరు. అదే గిన్నెలో ఒక గిలాస నీళ్లు పోసుకో. చేతిగా నీళ్లు అద్దుకుంటా ఇక పిండి మొత్తాన్ని ఒక రొట్టె లెక్క చేసుకోరు. చూసిర్లే ఎంత ముద్దుగా అయినదో. ఫాలో చేసుకోపోయినవే. ఇక అది పక్కన పెట్టుకొని ఒక కడాయిలో నూనె పోసుకోర్రి. నూనె వేడి కాగానే బిర్యానీ ఆకు బండపు వేసుకో. అవి మసులుతుండగా ఒక టీ స్పూన్ ఎల్లిగడ్డ ధనియాలు దంచుకొని వేసుకో. ఓ 6 మిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకో. 3 ఉల్లిగడ్డలను కట్ చేసుకొని నూనె లేంచి ఇట్లా పేస్ట్ చేసుకొని వేసుకో. ఇక మత్తుగా కలుపుకో. ఆల్రెడీ ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. 2 నిమిషాలు కలుపుకున్నాక గిత్త పసుపు, గిత్త పుదీనా, మెంతాకు, కళ్యామాకు వేసి మత్తుగా కలుపుకోరు. ఇప్పుడు 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసుకో. 2 టీ స్పూన్ల కారం, గిత్త రాళ్ళు పేసి మత్తుగా కలుపుకోరు. ఓ 50 గ్రాముల చింతపండు నుంచి తీసుకున్న నీళ్ళు ఇట్లా పోసుకోరు. ఒకసారి కలుపుకున్నాక నూనె పైకి వచ్చేంత వరకు ఆగురు. చూసిరు కదా నూనె పైకి వస్తున్నది. ఇంతకు ముందు పిండి కలుపుకున్న గిన్నెల నీళ్లు పోసుకున్నాక దీంట్లోకి దింపుర్రి. మనకు కన్సిస్టెన్సీ ఇట్లుంటేనే సూప్ చిక్కగా అవుతుంది. ఇక రొట్టె లెక్క చేసి పక్కన పెట్టుకున్న పిండిని బర్ఫీ మిఠాయి కోసినట్టు కోయిర్రి. ఇగో మనం ఇట్లా కోసుకోవాలి. ఒక్కొక్క పీస్ ఇట్లుండాలి. ఇక మరుగుతున్న పులుసులకి ఇవన్నీ వేసుకో. చిన్నగా కలుపుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, గిత్త కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఆగుర్రి. ఈ గ్యాప్ లో ఫాలో చేసుకోపోయినవే. ఏడికెన్ చూస్తున్నావు కింద కామెంట్లలో రాయరాదు. 2 నిమిషాల తర్వాత ఇట్లా చూసుకోరి. మన పాటల పులుసు సూపర్ హిట్ అయింది. మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చింది చెప్పుర్రి.